ఇండిగో మొన్న చేసిన దుర్మార్గం ఏదైతే పైలట్లకి పని చేస్తామన్నా చేయనీయకపోవడం, అదేమంటే భారత ప్రభుత్వం నిబంధనలు పెట్టింది, ఆ నిబంధనలు అమలు చేస్తే భారతీయులు ఇబ్బంది పడతారన్నటువంటి విధంగా పబ్లిక్ని మోటివేట్ చేసే వ్యవహారం నడిపినటువంటి ఇండిగోకి మీదన చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం ప్రకటించింది కదా. దాదాపు 25 కోట్లు 30 కోట్లు పెనాల్టీ వేసింది అన్నది మాట్లాడుకున్నాం. ఇప్పుడు ఇండిగోకి సంబంధించినటువంటి 700కి పైగా స్లాట్స్ని క్యాన్సిల్ చేసింది డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్. అది ఇతర సంస్థలకి అప్పచెప్తా నిర్ణయాలు తీసుకుంది. అందులో ఎస్పెషల్లీ 10%కి పైబడినటువంటి లాభాలు వస్తున్నటువంటి రూట్లనే వాళ్ళ నుంచి తీసేసి ఇటు పక్కన ఇచ్చుకొచ్చింది. ఎందుకంటే మొన్న కావాలని లాభాలు వచ్చే రూట్లలో మొత్తం ఎక్కువగా వీళ్ళకి అవకాశం ఇస్తే దాన్ని దుర్వినియోగం చేసినందుకు గాను ఈ విధమైనటువంటి చర్య అన్నది ప్రకటించారు. సేమ్ టైం రాబోయేటటువంటి రోజుల్లో ఈ పరిణామాలు ముదురుతయ్యే కానీ ఆగేటటువంటి పరిస్థితి కనబట్టలేదు, ఆపేటటువంటి ఉద్దేశం కూడా కనబట్టలేదు. ఓవరాల్గా భారత ప్రభుత్వం అయితే సీరియస్గా ఉందని స్పష్టంగా కనబడుతుంది.